వ్యూవర్స్ నమస్తే, వెల్కమ్ టు న్యాచురల్ బ్యూటీ. సో ఈ రోజు నేను మీకు కొన్ని రకాలైనటువంటి న్యాచురల్ పీల్స్ గురించి చెప్పబోతున్నాను. అంటే కెమికల్ పీల్స్ వినే ఉంటారు కదా మీరు, మనకి స్కిన్ బాగా డార్క్ అయిపోతుంది, ఎటువంటి ట్రీట్మెంట్ చేసినా యూజ్ ఉండట్లేదు అని అన్నప్పుడు కొన్ని రకాలైనటువంటి పీల్స్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం, కెమికల్స్తో తయారు చేసినటువంటివి. సో ఆ కెమికల్ పీల్స్కి ఆల్టర్నేట్గా ఉండేటటువంటి న్యాచురల్ పీల్స్ ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో ఎలా అనేది నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ఇవి న్యాచురల్ అంటే మెకానికల్ ఎక్స్ఫోలియేషన్ అని కూడా చెప్పచ్చు. మనం చెప్పాలి అని అంటే ఎక్స్ఫోలియేట్ చేయటం అని అంటే స్కిన్ పైన ఉండేటటువంటి లేయర్ని పీల్ చేయటం. సో స్కిన్ పైన ఉండేటటువంటి లేయర్ని పీల్ చేయడానికి మనం స్క్రబ్ యూజ్ చేస్తూ ఉంటాం. అంటే స్క్రబ్ చేసినప్పుడు డెడ్ సెల్స్ రిమూవ్ అవుతాయి. ఆ డెడ్ సెల్స్ ఏంటంటే పైన లేయర్లో ఉన్నవి రిమూవ్ అవుతాయి. ఇది మెకానికల్ ఎక్స్ఫోలియేషన్. ఇంకొకటి కెమికల్ ఎక్స్ఫోలియేషన్, అంటే కెమికల్స్ యూజ్ చేయటం వల్ల కెమికల్ ద్వారా పైన లేయర్ పీల్ అవుతుంది. సో అటువంటి కెమికల్ ఎక్స్ఫోలియేషన్ ఎఫెక్ట్ ఇచ్చేటటువంటి మెకానికల్ ఎక్స్ఫోలియేషన్ చేసేటటువంటి కొన్ని టిప్స్ ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. సో అందులోనూ పర్టికులర్గా పైనాపిల్ టిప్ ఒకటి మీకు ఇందులో చాలా బాగా యూజ్ అవుతుంది. ఎంతో నల్లగా ఉండి స్కిన్ బాగా డ్యామేజ్ అయిపోయిందని అనుకునేటటువంటి వాళ్ళకి ఈ పైనాపిల్ ఎక్స్ఫోలియేషన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో అది ఎలా చేసుకోవాలి ఏంటి అండ్ ఇంకా ఏమి యూజ్ చేసుకొని మనం స్కిన్ పైన లేయర్ని పీల్ చేసుకోవచ్చు అనేది కూడా చూసేద్దాం. సో మన స్కిన్కి ఎన్ని రకాలైనటువంటి ఫేషియల్స్ ట్రీట్మెంట్స్ చేస్తున్నా, ఏ లోషన్స్ అప్లై చేస్తున్నా గ్లో రావట్లేదు అండ్ చాలా డార్క్గా ఉంటుంది, పైన లేయర్ కాస్త పీల్ చేసి కాస్త కాంప్లెక్షన్ కనిపించాలి అని అనుకున్నప్పుడు ఎవరైనా కెమికల్ పీల్స్ చేయించుకోమని సజెషన్ ఇస్తే కెమికల్ పీల్కి భయపడేటటువంటి వాళ్ళు న్యాచురల్గానే కెమికల్ పీల్ ఇచ్చేటటువంటి ఎఫెక్ట్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఇలా పైనాపిల్ పీసెస్ కొన్ని తీసుకోండి. సో ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. కొన్ని పైనాపిల్ పీసెస్ తీసుకొని దాన్ని ఈ విధంగా మిక్సీ జార్లో వేసేసి మనము పేస్ట్ లాగా చేయాల్సి ఉంటుంది. సో దీన్ని ఇప్పుడు నేను పేస్ట్ చేస్తాను. సో ఇది ఇలా బాగా పేస్ట్ అయింది. సో ఇలా పేస్ట్ లాగా అయిపోయింది కదా, దీన్ని తీసి ఒక బౌల్లో వేసేసుకుందాము. అండ్ ఇది జ్యూస్ కాదు, మనం పేస్ట్ లాగానే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక పైన లేయర్ని జాగ్రత్తగా పీల్ చేసుకోవాలి. పైనాపిల్ మనకి తిన్నా కూడా కొంచెం దురద వచ్చినట్టుగా అలా అనిపిస్తూ ఉంటుంది. అండ్ దీంట్లో స్ట్రాంగ్ కెమికల్ కాంపౌండ్ అనేది ఉంటుంది. దీని నుంచి కొన్ని కెమికల్ పీల్స్ కూడా తయారు చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఇంక ఇందులో ఏమీ యాడ్ చేయక్కర్లేదు. ఇలా ఫైన్ పేస్ట్ చేసుకున్నటువంటి ఈ పైనాపిల్ పేస్ట్ని ఒక ఫేస్ ప్యాక్ బ్రష్ తీసుకొని, మీరు ఒకవేళ స్కిన్ సెన్సిటివిటీ ఉంటే కనుక లైట్గా హనీ యాడ్ చేయాలి, లేదంటే కనుక ఇలా బ్రష్తో తీసుకొని మసాజ్ అలాంటివి ఏం చేయకూడదు. జస్ట్ ఓన్లీ అప్లికేషన్ అంతే. ఇలా కొంచెం థిక్ లేయర్లో అప్లై చేయాలి. పైనాపిల్ పేస్ట్ని అప్లై చేసి ఒక 10 minutes మనం వెయిట్ చేయాలి. ఒక 10 minutes తర్వాత ఇది కొంచెం టైట్ అవుతుంది, లైట్గా ఇచ్చింగ్ లాంటి సెన్సేషన్ ఉంటుంది. బిఫోర్ దట్ మీరు ఒకసారి ఫేస్ని క్లీన్ చేసుకోవాలి. ఇచ్చింగ్ బేర్ చేయగలిగేలా ఉంది అని అనుకుంటే మీరు వెయిట్ చేయొచ్చు. ఒకవేళ అన్బేరబుల్ ఉంటే వాటర్తో కడిగేసేయండి, తేనె కలుపుకోండి. అండ్ అదేవిధంగా ఇలా మీరు మళ్ళీ ఇంకొకసారి ఆరిన తర్వాత 10 నిమిషాల తర్వాత మళ్ళీ దానిపైన ఇంకొక పూత పూయండి. మళ్ళీ ఒక 10 minutes ఆరిన తర్వాత మళ్ళీ ఒక పూత పోయండి. అలా అంటే ఓవరాల్గా ఒక 20 to 30 minutes లోపల 2-3 పూతల కింద పూయొచ్చు అనమాట ఆరిన తర్వాత. ఏమీ ఆ తర్వాత మసాజ్ ఏమీ వద్దు. డైరెక్ట్గా మీరు మళ్ళీ మీరు ఎక్కడైతే ఫేస్కి అప్లై చేస్తారో ఆ ప్లేస్ని శుభ్రంగా క్లీన్ చేసేసేయండి వాటర్తో. ఏం మసాజ్ చేయదు, ఎందుకంటే ఇది కొంచెం రఫ్గా ఉండి దీని చుట్టుపక్కల ఉండేటటువంటి స్కిన్ వల్ల ఇరిటేషన్ ఇలాంటివి ఉంటాయి అన్నమాట. సో మీ పైన లేయరు మొత్తం కూడా స్లోగా న్యాచురల్గా పీల్ అయిపోతుంది అండ్ లోపల ఉన్న కలర్ అనేది బాగా వస్తుంది. మీరు చాలా గ్లో వస్తారు. సో పైనాపిల్ పేస్ట్లో మీరు యాడ్ చేయాలి అని ఏమైనా అని అనుకుంటే హనీ యాడ్ చేయండి, లేదు అని అనుకుంటే డైరెక్ట్గా ఓన్లీ పైనాపిల్ పీల్ యూజ్ చేయొచ్చు. నల్లగా ఉండేటటువంటి స్కిన్ టెక్స్చర్ కూడా మనకి కొంచెం ఆ బ్రైట్నెస్ కనిపిస్తుంది అనమాట, డార్క్నెస్ నుంచి బ్రైట్నెస్ అనేది కనిపిస్తుంది. సో ఈ విధంగా మీరు పైనాపిల్తో చాలా చక్కగా మెరిసిపోవచ్చు. సో మీరు నా హ్యాండ్ చూడొచ్చు, చాలా గ్లో కనిపించింది. అండ్ ఇప్పుడు అలాగే న్యాచురల్ కెమికల్స్ లేకుండా న్యాచురల్గా స్కిన్ని పీల్ చేసే ఇంగ్రీడియంట్లో నెక్స్ట్ మనకి టమాటో వస్తుంది. టమాటోలో సిట్రస్ ఉంటుంది, అలాగే టమాటో నిమ్మరసం రెండు కలిపితే చాలా ఇమీడియట్గా స్కిన్ అనేది పీల్ అవుతుంది. అయితే ఇది ఓన్లీ ఫర్ ఆయిలీ స్కిన్కి మాత్రమే సెట్ అవుతుంది అనమాట. సో దీనికి మనం ఏం చేయాలి అని అంటే టమాటోని మామూలుగా మనం కట్ చేసి జ్యూస్ లాగా తీసేసుకోవచ్చు, లేదంటే కనుక ఈ స్లైసెస్ లాగా కూడా మనం
ఫేస్ పైన రుద్దుకోవచ్చు. మధ్యలోకి కట్ చేసి 2 స్లైసెస్ తీసుకొని ఈ 2 స్లైసెస్ని ఫేస్ పైన ఫస్ట్ రుద్దేసేయాలి. అలా రుద్దిన తర్వాత 1 నిమిషం వెయిట్ చేసి నిమ్మకాయని 2 స్లైసెస్ని రుద్దుకోవాలి. సో ఇలా రుద్దుకోవచ్చు, లేదంటే మనం ఒక బౌల్లో పేస్ట్ లాగా చేసుకుని కూడా పెట్టుకోవచ్చు. అయితే చాలా మందికి డౌట్ వస్తుంది ఏంటంటే నిమ్మరసాన్ని డైరెక్ట్గా యూజ్ చేస్తే స్కిన్ పాడవుతుంది అని. ఎస్, నిజం, నిమ్మరసాన్ని డైరెక్ట్గా యూజ్ చేయకూడదు. ఇప్పుడు టమాటోలు యాడ్ చేస్తున్నాం తప్ప మనం డైరెక్ట్గా యూజ్ చేయట్లేదు. ముందు టమాటోతో రుద్దాం కదా, అలా లేదు అని అనుకుంటే నెక్స్ట్ ఇంకొక ప్రాసెస్లో చేయొచ్చు, చెప్తాను. సో అలా కాదు అని అనుకుంటే కనుక మనం ఒక బౌల్ తీసుకొని చక్కగా టమాటాని గింజలతో సహా రసం అందులో పిండి, అండ్ అదే విధంగా నిమ్మరసం కూడా అందులో కొంచెం ఒక అరచెక్క లైట్గా దీన్ని ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత దీన్ని మనము ఒక ప్యాక్ లాగా ఫేస్కి అప్లై చేసుకోవాలి. అప్లై చేసి ఒక 10 మినిట్స్ ఉంచాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ రీఅప్లై చేసుకోవాలన్నమాట. రీఅప్లై చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ ఉంచుకొని తర్వాత నార్మల్గా వాటర్ తోటి చక్కగా వాష్ చేసేసుకోవాలి. మసాజ్ అవి ఏం అవసరం లేదు. ఎక్సెస్ ఆయిలీనెస్ ఏదైతే ఉందో స్కిన్లో అదంతా కూడా క్లీన్ అయిపోతుంది. సో న్యాచురల్గా మీకు బ్లీచింగ్ ఏజెంట్స్ అనేవి మనకి టమాటోలో అలాగే నిమ్మరసంలో ఉంటాయి కాబట్టి న్యాచురల్ స్కిన్ లేయర్ని పీల్ చేయడానికి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. కెమికల్స్ లేకుండా న్యాచురల్గా స్కిన్ పీల్ చేయాలని అంటే మీ ఎవరు ఊహించలేనటువంటి విషయం పెరుగు న్యాచురల్గా స్కిన్ని పీల్ చేస్తుంది. బ్లీచింగ్ ఏజెంట్స్ ఉంటాయి, అందులోనూ పుల్ల పెరుగు చాలా బాగా యూజ్ అవుతుంది. సో మనము నిమ్మరసం దానికి యాడ్ చేసుకుంటేనే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. సో నిమ్మరసం ఏంటంటే ఆయిలీనెస్ని కంట్రోల్ చేస్తుంది కదా, కర్డ్ వచ్చేసి మీకు బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. ఆయిలీనెస్ని డ్రైనెస్ని బ్యాలెన్స్ చేస్తుంది. సో ఇలా ఒక చెక్క నిమ్మరసం మొత్తాన్ని పెరుగులో కలిపేసి మనము బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇలా బాగా మిక్స్ చేసుకొని దీన్ని మనము ఏ విధంగా యూస్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుందంటే ఇందాక మనం టమాటో నిమ్మరసం యూస్ చేసాం కదా, అలా దీన్ని మనం ప్యాక్ లాగా అప్లై చేసేసుకోవాలి. అంటే దీన్ని తీసుకొని మొత్తం ప్యాక్ లాగా అప్లై చేసుకున్నాక ఈ టమాటో స్లైస్ తోటి మొత్తం అంతా రబ్ చేయాలి, మసాజ్ చేయాలి. అలా చేస్తే మీరు ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి స్కిన్ గ్లో అనేది మీ సొంతం అవుతుంది. చాలా మంచి రిజల్ట్స్ ఉంటుంది. సో కర్డ్ యాడ్ చేయడం వల్ల ఆల్ కైండ్ ఆఫ్ స్కిన్స్కి కూడా యూజ్ అవుతుంది. ఎక్సెప్ట్ డ్రై స్కిన్కి ఇది కొంచెం హార్మ్ఫుల్ అవుతుంది కాబట్టి డ్రై అండ్ సెన్సిటివ్ స్కిన్స్ పక్కన పెడితే మిగిలిన అన్ని రకాల చర్మతత్వాల వారు దీన్ని యూజ్ చేయొచ్చు. కర్డ్లో నిమ్మ చెక్క మొత్తం పిండేసి దాన్ని ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేసుకొని కొంచెం థిక్ కర్డ్ ఉంటే మీకు అప్లికేషన్కి బాగుంటుంది. ఆ తర్వాత టమాటోతో మొత్తం రుద్ది ఒక 10 మినిట్స్ ఉంచి వాటర్తో వాష్ చేసేసేయండి. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 3 టిప్స్ కూడా మీకు కెమికల్ పీల్స్ చేస్తే ఎంత రిజల్ట్ వస్తుందో అంత రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే దీంట్లో న్యాచురల్ పీలింగ్ ఏజెంట్స్ అనేవి ఉంటాయి ఇప్పుడు చెప్పినటువంటి టిప్స్ అన్నిట్లో కూడా. సో ఇవి ట్రై చేయండి, మంచి రిజల్ట్ వస్తుంది. చూసారు కదా, మరి ఏ విధంగా స్కిన్ పైన డెడ్ లేయర్ ని రిమూవ్ చేసుకోవచ్చు అండ్ కాంప్లెక్షన్ ఎలా రావాలి అనేది మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడం కోసం తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రోగ్రామ్స్ ని రెగ్యులర్ గా వాచ్ చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో రెస్పెక్టబుల్ గా తెలియజేయండి.